తిన్నాం. ఎవడు చెప్పినా నమ్మం. అది ఆత్మవిశ్వాసం. మనం ధ్యానం చేయలేదనుకోండి, ఎవడొచ్చి "ఏం ధ్యానం వల్ల ఏమొస్తదిరా" అంటాడు. అవునా? అవునేమో! అంతేనేమో! అంటే ఎవడో లాజికల్‌గా మాట్లాడితే చాలు పోతది. అదే చేస్తే మన పైన మనకు నమ్మకం వస్తుంది. అలాగే పాటిస్తే అంటే ఆత్మ జ్ఞానం పాటిస్తే యెస్. నేనెళ్ళేది కరెక్ట్ దారి. ఎవడేమన్నా అనుకోని. అల్లూరి సీతారామరాజుకు పిలిచి చంపేస్తానన్నాడు. ఏమన్నా చేసుకో బయ్. నేను చేసేది కరెక్టే. నువ్వు చంపుకో. పర్వాలేదు. ఎందుకంటే ఆయన దారిలో ప్రాక్టికల్‌గా ఉన్నాడు. సోక్రటీస్‌ని పిలిచి విషయం ఇచ్చారు. విషయం కావాలంటే ఏమైనా ఇచ్చుకో. కానీ నేను చేసేది కరెక్టే. నా దారి కరెక్ట్‌గానే ఉంది. ఆత్మవిశ్వాసం. జీసస్ క్రైస్ట్‌ని పిలిచి సిలువేస్తా ఉన్నారు. అయినా నేను మారను. నేనింతే అన్నాడు. నేనింతే. నేనెళ్ళే దారి కరెక్ట్. నేనింతే అని రెండో పుస్తకం రాశాను నేను. మీరు ఎంతమంది చూసారో తెలీదు. నేను సెకండ్ బుక్ రాశాను. భిన్నంగా ఆలోచించు బుక్ తర్వాత రెండో పుస్తకం రాశా. ఆత్మవిశ్వాసం గురించి. నేనింతే అని. పుస్తకమా వచ్చింది. కొన్నే వచ్చాయి కాబట్టి ఈరోజు ఇవ్వలే. రేపు ఈ పుస్తకాలతో పాటు రేపు కొంతమంది ఎవరైతే మొదటగా వస్తారో వాళ్ళ 20, 30 మందికి ఇస్తాం. తొందరగా వచ్చిన 20, 30 మందికి దొరుకుతాయి రేపు. నేనింతే పుస్తకం. టైం ప్రకారం త్వరగా ముందెవరొస్తే వాళ్ళకి. మనం ఎప్పుడైతే కడతలో కూడా మొన్న పంచాం. మీరు తీసుకోలేదు. ఫ్రీగా పంచాం. నేనింతే ఒకటి, భిన్నంగా ఆలోచించు, ఇంగ్లీషు, కన్నడ అన్నీ పంచాం. మనం ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా ఉంటామో, అప్పుడు ఏది వచ్చినా మనల్ని కదపలేదు. మనం థియరిటికల్‌గా ఉన్నప్పుడు ఊరికే ఉత్తుత్తి మూఢనమ్మకాలు అంటారన్నమాట. మూఢనమ్మకాలంటే మనం నిజంగా పాటించలేదు. ఎవరో చెప్పారు కాబట్టి నమ్మాం అంతే. ఊరికే ఊహాగానం అది. నిజంగా ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఎంత ఎక్కువగా శక్తి పెరుగుతూ ఉంటే అంత ఎక్కువగా సహజ సిద్ధమైన ఒరిజినల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దానికోసం చేయడానికి ఒకటే దారి ఉంది. వీలైనంత ఎక్కువగా ధ్యానం. నాదే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ధ్యానం మీద నమ్మకం ఎలా వచ్చింది అని. 95లో నేను ఇంజినీరింగ్ చదివేటప్పుడు నాకు అప్పటికే ఒక 6 నెలల నుంచి ధ్యానం గురించి మా చిన్నమ్మ కొడుకు చెప్తా ఉన్నాడు. ధ్యానం చేస్తే బాగుంటుంది, వస్తావు అని. నేను ఇంజినీరింగ్, ఆవిడ డిగ్రీ. నేను చిన్నప్పటి నుంచి స్కూల్ ఫస్ట్, ఆవిడ స్కూల్ లాస్ట్. ఎదవ చిన్నమ్మ కొడుకు. అయినా మనకు ఇంజనీరింగ్ మంచి స్టూడెంట్ అయినాడు, గుడ్ స్టూడెంట్, మంచి మార్కులు తెచ్చుకున్నవాడే మంచోడు. అప్పుడు మంచోడు కాదు, మంచి మార్కులు తెచ్చుకున్నాడు మంచోడు అనే కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటున్నా. ఆయన పిలిచేవాడు పాపం. వీడినన్ను పిలిచే, నాకు తెలియదా ధ్యానం అంటే. ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయిలే, కానీ నాకేం ఉపయోగం? నాకు బాధలు నాకు చాలా ఉన్నాయి. నా డిప్రెషన్ నాకు ఉంది. ధ్యానం చేస్తే పోతుందా? ధ్యానం చేస్తే కష్టాలు పోతాయా? ఏడుపు పోతుందా? పోబే అనేవాడిని. నేను యోగా చేస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఏం చేస్తే ఏమొస్తుంది అనేవాడిని. నమ్మేవాడిని కదా, ఎందుకంటే ఆయన ఎంత చెప్పినా నమ్మేవాడిని కదా. అది థియరీ, ఆయన చెప్పేది థియరీ. ధ్యానం వల్ల లాభాలు ఉన్నాయి, కళ్ళు మూసుకుంటే ఉపయోగాలు ఉన్నాయనే థియరీ నాకు. అది పదజాలం. ఓ రోజు అనుకోకుండా ఇలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాను 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇంటికి వెళ్తే ఒక 15 నిమిషాలు టైం. ఎలాగో పిరమిడ్ పక్కనే ఉంది. పిరమిడ్ పక్కనే వెళ్ళాను. పిరమిడ్కి వెళ్దాం, 15 నిమిషాలు టైం అయింది. అదే నేను చేసిన పొరపాటు జీవితంలో. 15 నిమిషాలు టైం ఇస్తే అయిపోయింది, 30 ఏళ్ళు పోయింది. పొరపాటున ఎవరైనా పిరమిడ్ వాళ్ళ డబ్బులు టైం అడిగితే ఇవ్వకండి. ఆల్రెడీ వచ్చేసాము, ఏముంది సార్, పిరమిడ్ లోపలికి వచ్చామండి. మన పిరమిడ్ వాళ్ళకి 15 నిమిషాలు ఇస్తే జీవితం ఇచ్చేసినట్టే, మొత్తం అయిపోయి మొత్తం లాగేస్తారు. నేను చేసిన పొరపాటు ఏంటంటే 15 నిమిషాలు ఆయనకి టైం ఇచ్చా. 15 నిమిషాలు కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అన్నాడు. ఈ ఎదవలో ధ్యాస అంట, శ్వాస అంట, ఎందుకు పెట్టాలంట, ఇలాగే కళ్ళు మూసుకుని ఏందో ధ్యాస అంట, వీడు చెడిపోయింది కాక నన్ను చెడగొడుతున్నాడు అని కళ్ళు మూసుకొని తిట్టుకుంటూ 15 నిమిషాలు ఇస్తే వీడికి పీడ పోతుంది. ఇట్లానే అనుకున్నా. వీడికి 15 నిమిషాలు ఇస్తే ఇంకా అయిపోయి జీవితంలో మళ్ళీ మాట్లాడు అనుకొని 15 నిమిషాలు ఇంకా కమిట్ అయ్యా. కళ్ళు మూసుకొని ఎంతసేపటికి ఓకే చెప్పుడు, ఇంకా 15 నిమిషాలు కాలేదా అనుకుంటూ తిట్టుకుంటూ శ్వాస గమనించాలంట అని అప్పుడప్పుడు శ్వాసను గమనిస్తూ వచ్చా కొద్దిసేపు. ఆఖరి విసుగొచ్చి కళ్ళు తెరిచా. 2 గంటలు అయిపోయింది. 2 గంటలు టైం వేస్ట్ చేస్తావని అది అని చొక్కా పట్టుకున్నాను. 2 గంటలు అంటే ఏంది? అప్పట్లో 6 గంటలకంతా ఇంటికి వెళ్ళాలి, మంచి పిల్లవాడు అనిపించుకోవాలి. గుర్తుందా లేదా ఎవరికైనా? 6 గంటలకంతా ఇంటికి పోతే మంచి పిల్లోడు, మంచోడా కాదో తెలియదు,
పోతే మంచోడు అనిపించుకోవాలి అంతే. మనం నిజంగా మంచోళ్ళం కాదు, అనిపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళం. ఇప్పుడు మా నాన్న ఏమనుకోవాలి, మా అమ్మ ఏమనుకోవాలి, 6 తరగతి ఇప్పుడు 12కి వచ్చినా మంచోడే. ఇప్పుడు కాలం మారింది. 12కి వస్తే ఇంకా మంచోడు, 2కి వస్తే ఇంకా మంచోడు, అది వేరే విషయం. అప్పుడు 6 గంటలకు తర్వాత వస్తే కూడా చెడ్డ పిల్లోడు అనుకునేవాళ్ళు. కానీ నేను మంచి పిల్లోడు అనిపించుకోవడానికి చేసే ప్రయత్నంలో ధ్యానాన్ని కూడా తిట్టుకున్నానన్నమాట. ఈరోజు చూడు ఆఖరి 2 గంటలు అంటే 8 గంటలకు ఇంటికెళ్తున్నా, మా నాన్నకు ముఖం ఎలా చూపించుకోవాలనుకుంటూ ఇంటికెళ్ళా. కానీ ఆ తిట్టుకుంటూ కూడా 2 గంటలు ధ్యానం చేశాను కదా. ఏదో అప్పుడప్పుడు శ్వాసను గమనించాను కదా. అది ఏదో తేడా కొట్టింది. చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. పుస్తకం ఇంటికెళ్ళి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూస్తే అలా వెళ్ళిపోతున్నాయి మనసులో. ఓహో, తిట్టుకుంటూ చేస్తేనే ఎంత బాగుంటే, ఇష్టంగా చేస్తే ఎంత బాగుంటుందో ఇంక రోజు పోవడం మొదలుపెట్టి. అంటే ప్రాక్టికల్ అంటే ఒక పాటించిన పని. నాకు ఇష్టం లేదు, నాకు కోపం ధ్యానం అంటే, నాకు నమ్మకం లేదు, అదంతా వేస్ట్ అనుకున్నా, కానీ చేశాను. ఆ చేయడం అనేది అంటే ప్రాక్టికల్. ఆ ప్రాక్టికల్స్ వల్ల ఒక అనుభూతి వచ్చింది. అనగా మనకి ఇష్టం లేనా లేకపోయినా మనం జిలేబీ నోట్లో పెట్టుకుంటే, తిరుపతి లడ్డు లోటున పెట్టుకుంటే తీయదనం వేస్తుంది. ప్రాక్టికల్. తిరుపతి లడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది, తిరుపతి లడ్డు తీయగా ఉంటుంది, తిరుపతి లడ్డు అలా ఉంటుంది ఇలా ఉంటుంది. నేను ఎంత అనుకున్నా నిజంగా అది నోట్లో పెట్టుకోవడానికి సమానం కాదు. అనగా అలాగే మనము ఆత్మవిశ్వాసం అనేది ఒరిజినల్గా ఎప్పుడు వస్తుందంటే, ఒరిజినల్గా మనం ధ్యానం చేసినప్పుడు, ఒరిజినల్గా మనకు తెలిసిన పాయింట్ పాటించినప్పుడు మనకు రిజల్ట్ వస్తుంది, ఒక లాభం వస్తుంది. ఆ లాభము మన మనసుని కన్విన్స్ చేసి పడేస్తుంది. ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా దానికి నిరూపణ కావాలి, ప్రూఫ్ కావాలి. ఏదైనా ప్రూఫ్ ఇస్తే ఏదైనా నమ్ముతుంది, ప్రూఫ్ ఇవ్వకపోతే నమ్మదు. కరెక్ట్ కాదని లాజికల్గా ఏదో చెప్తుంది, తప్పేమో. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చున్నానో మైండ్ పోయింది. అన్ని రోజుల నుంచి ఉన్న ఎదవ మైండ్ పోయింది నాకు. అన్ని రోజుల నుంచి వీడు ఎదవ అనుకునేవాడిని, వీడు పనికిరాడు అనుకునేవాడిని. ఆయన నా జీవితం మార్చేసాడు, మొత్తం జీవితం మార్చేశాడు. అన్ని రోజుల నుంచి నాకున్న అభిప్రాయం ఏంటంటే, నేను మంచిగా చదివేవాడు మంచి స్టూడెంట్ అనుకునేవాడిని. మంచి పనులు చేసేవాళ్ళు కూడా మంచి వాళ్ళే, అదే మంచి వాళ్ళు, ఒరిజినల్గా మంచి వాళ్ళే. మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు మంచి వాళ్ళు కాదు. ఈరోజు ప్రపంచంలో మనం ఇంత చదువులు పెరిగాయి. ఒకప్పుడు ఈ నిరక్షరాస్యత పోతే ప్రపంచం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది చాలా ట్రై చేసాం, మనకు గుర్తుందో లేదో. ఇక అన్ని కష్టాలు కారణం అక్షరాస్యత లేకపోవడం. అందుకే అందరికి చదివిస్తే బాగుపడతారు, చదివించి ఏం బాగుపడ్డాం, మనం అంతా బాగుపడలే, ఇంకా చెడగొట్టడం మొదలుపెట్టాం. తెలివిగా మోసాలు చేయడం మొదలుపెట్టాం, తెలివిగా సాఫ్ట్వేర్ ఉపయోగించి మోసాలు, రకరకాల మోసాలు, కొత్త మోసాలు కలిపెట్టాం. అంటే ప్రాబ్లం చదువులే బుర్రలో ఉంది. ఏం చదువుకోకపోయినా మన పెద్దలు చాలా బాగున్నారు, చాలా సంస్కారవంతంగా ఉన్నారు, పెద్దలను గౌరవించారు, పిల్లల్ని ప్రేమించారు, అన్ని కష్టాలు పడి ఎన్నెన్నో చేశారు మన పెద్దలు, మన తాతలు ముత్తాతలు, మన అమ్మలు, మన నాన్నలు. మన అన్నీ చదువుకొని కనీసం మన అమ్మని గౌరవించలేని పరిస్థితి. అన్నీ చదువుకొని సాఫ్ట్వేర్లు చదువుకున్నాం, ఇంజనీర్లు అయ్యాం, డాక్టర్లు అయ్యాం, మార్కులు తెచ్చుకున్నాం, అమ్మని గౌరవించలేము, నాన్నని గౌరవించలేము. ఇంకేం చదువు అంట. అంటే మనం చదువు అనే దాంతో ఏం నేర్పిస్తున్నాం, ఊరికే ఏబిసిడీలు నేర్పిస్తున్నాం, సంస్కారం నేర్పించలేదు. మన చిన్నప్పుడు ఇక్కడే ఇదే జమ్మలమడుగులో ఆ స్కూల్లో కొడితే ఇక్కడ వాతలు పడితే ఆమ్దం రాసుకునేవాళ్ళం. అప్పుడు మన తల్లిదండ్రులు ఏమనేవాళ్ళు కాదు, అబ్బా మావాడిని ఇంకా కొట్టు సార్ బాగుపరిచి అనేవాళ్ళు. ఇప్పుడు మావాడిని కొడతావా, ఏంది లెక్క అంటే ఇంకెప్పుడు బాగుపడతాడు వాడు. మనకే సంస్కారం పోయింది. చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కొడితే కూడా ఆయన చేసేది కరెక్ట్, ఎందుకంటే ఆయన సంస్కారం ఉంది, ఆ టీచర్కి సంస్కారం ఉంది. ఆ సంస్కారాన్ని నేర్పించడానికి మా పిల్లోడిని కొట్టాడు కాబట్టి తల కింద లేసి కొట్టుకోవాలంటే వాడిని మార్చి ఎలాగైనా అనేవాళ్ళం. ఇప్పుడు లేదు, అన్నా కదా, మా వాడిని కొడతావా, మా వాడిని తిడతావా, నువ్వే సరిగ్గా పాటలు చెప్పట్లేదు కాబట్టి మా వాడికి మార్కులు రావట్లేదు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలియదు, పాటల గురించి మనం అడగలేదు, నువ్వు ఎలా పాటలు చెప్తున్నావు అడగలేదు. వాడికి నేర్పించిన వాళ్ళ బుద్ధులు అనేవి మనం అడిగేవాళ్ళం. మనల్ని కొడితే కూడా తిడితే కూడా పడి అలాగే వచ్చేవాళ్ళం తల కింద. మనకు స్కూల్కి ఒకరో రాకపోతే 2 రోజులు రాకపోతే ఇంటికి వెళ్ళి లాక్కొచ్చేవాళ్ళం, గుర్తుందో లేదు. పిల్లల్ని మోసుకొచ్చేవాళ్ళం, 4 పంపించారే మోసుకురాపండి అన్నీ అనుకున్నా. ఈ సమయంలో నాకు బాగా గుర్తు. వెళ్ళి అందరం కలిసి వాడిని మోసుకొచ్చేవాళ్ళం. ఏమనేవాళ్ళు కాదు, తల్లిదండ్రులు ఏమనేవాళ్ళు కాదు, ఊర్లో వాళ్ళు ఏమనేవాళ్ళు, వాడు ఏడ్చుకుంటారు రాను పారిపోతే తీసుకొచ్చేవాళ్ళం. సంస్కారం
అది జ్ఞానం. మనం ప్రాక్టికాలిటీ పోయాం. పక్కకు పోయింది. అంతా థియరీ వచ్చేసింది. నిజంగా కాన్ఫిడెన్సు, ఒరిజినల్ ఆత్మవిశ్వాసం రావాలంటే మనము ప్రాక్టికల్‌గా ఉండాలి. అదొక్కటే దారి. ధ్యానం విషయంలో ప్రాక్టికల్‌గా ఉండాలి. జ్ఞానం విషయంలో కూడా ప్రాక్టికల్‌గా ఉండాలి. జ్ఞానం కూడా ఎప్పుడు ప్రాక్టికల్ ఉండాలి. మనం పాటిస్తే కదా ప్రాక్టికల్‌గా ఉండేది. భగవద్గీత గురించి మనం చదివాం. ఒక్కటన్నా పాటించామా? పాటించకపోతే భగవద్గీత మీద నమ్మకం ఎలా వస్తుంది మనకి? చదివితే మంచిదేనేమో. 60 ఏళ్ళ తర్వాత చదువుకోవాలి, ఇప్పుడు కాదు. చిన్నప్పుడు పత్రి సార్ భగవద్గీత చదవమని చెప్పాడు నాకు. భగవద్గీత చదవమని చెప్తే ఎతికాను, వెళ్ళి షాపులన్నీ ఎత్తుకుంటూ వెళ్ళాను. షాపులన్నీ ఎత్తుకుంటూ వెళ్ళాను. ఎక్కడ భగవద్గీత దొరుకుతుంది? గీతా మకరందము విద్యాప్రకాశానంద గిరి గారు రాసినది, ట్రాన్స్లేట్ చేసినది చదవమని చెప్పాడు. ఎతికి ఊర్లో ఎక్కడ దొరకలే. ఆఖరికి విసుగొచ్చి ఇంట్లో మన దేవుని రూమ్లో పోయి ధ్యానం చేసుకుందాం కూర్చుంటే ఆడే ఉంది. 20 ఏళ్ళ నుంచి ఉంది ఆడ. నేను పుట్టక ముందు నుంచి ఉంది. భగవద్గీత దేనికోసం అంటే చదివి ఆశించడానికి. మనం ఏం చేస్తున్నాం? గుళ్ళో పెట్టి మా ఇంట్లో భగవద్గీత ఉందండి. మా ఇంట్లో భగవద్గీత ఉండే కాదు, మన ఒంట్లో భగవద్గీత ఉందా? మన బుర్రలో భగవద్గీత ఉందా? మన దేవుని రూమ్లో భగవద్గీత ఉందండి. మన ఇంట్లో కృష్ణుడి ఫోటో ఉందండి. కృష్ణుడు మనలో ఉన్నాడా? రాముడి ఫోటో ఉందండి. రాముడు మనలో, రాముడి తత్వం ఒక్కటైనా మనలో ఉందా? అది ప్రాక్టికల్. మన దేశంలో రాముడు పుట్టిన దేశం రఘురాముడే, రఘురాములుడే. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం. మంచి మంచి పాటలు పాడుకుంటాయి పోద్దా. ఏంది ఏం చేసాం మరి? పాడుకొని మన లోపల లేదు కదా, రైట్? రాముడు లేడు, గాంధీ లేడు, ఎవడు లేడు ఇక్కడ. అంతా ఉత్తుత్తే. రాముడి గురించి గొప్ప చెప్పుకొని మనం పబ్బం గడుపుకోవాలి. కృష్ణుడి గురించి గొప్ప చెప్పుకొని మనం పబ్బం గడుపుకోవాలి. ఎప్పుడు నిజంగా మనకు భౌతిక నమ్మకం వస్తుందంటే మనం పాటిస్తే, దాన్ని తీసుకొచ్చి మన జీవితంలో పెట్టుకుంటే. ఎప్పుడు రామాయణం గురించి మనకు ఒరిజినల్గా అర్థమవుతుందంటే ఆ రాముడు తత్వాన్ని అర్థం చేసుకొని అది మన జీవితంలోకి తీసుకొని వస్తే. ఎంతమంది చదివారో నాకు తెలియదు. సత్యసాయిబాబా గారిది సనాతన సారథి అనే మ్యాగజైన్ చిన్నప్పుడు వచ్చేది. తెలుసా ఎవరికైనా? అది చదివితే నా జీవితం మొత్తం మారిపోయింది. రాముడు అసలు ఏంటో అసలు అప్పుడు ఒరిజినల్ తెలిసింది. అనుకోకుండా ఒక చోట ఎక్కడో చిన్న ఫస్ట్ నాకు మ్యాగజైన్ దొరికింది. అది ఎక్కడో చెత్తకొండలో దొరికింది, ఓపెన్లీ స్పీకింగ్. అది తీసుకొని చదివా. మైండ్ బ్లాక్ అయితే. ఇన్ని రోజులు రాముడు అంటే ఏదో కొట్టాడు, చంపాడు, లేపాడు, మనకు చెప్పేది అదే కదా. వాళ్ళని చంపేశాడు సీత కోసం. అంతేకాని ఆయన జీవన విధానం గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. రాముడు అంటే ఒక విధానము, కృష్ణుడు ఒక విధానము, ఒక ప్రాక్టికాలిటీ, ఒక ఆలోచన విధానం, ఒక జీవన విధానం. అవన్నీ మనం చెప్పం. ఎగ్జామ్స్కి రాముడు స్టోరీ రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి, పోవాలి, అయిపోయింది. మార్కులు తెచ్చుకున్నామా, పోయినామా. తెలుగులో మనకు అన్ని పాటలు చెప్పారు రాముడి గురించి. కథలు అన్నీ ఉన్నాయి, నాన్ డీటెయిల్ అని. అన్ని ఎగ్జామ్స్ వరకు రాసి ఆడ పడేసి వచ్చాం. ఒక్కరోజు ఒక్క పాయింట్ మన లైఫ్లోకి తీసుకోవడానికి ట్రై చేసింటే ఇలా ఉండేది కాదు జీవితం. ఇంటర్మీడియట్లో ఒక లెసన్ నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఆ లెసను పేరు సీక్రెట్ ఆఫ్ వర్క్. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో వివేకానంద ఒక సీక్రెట్ ఆఫ్ వర్క్ అని లెసన్ ఒకటి పెట్టారు. అందులో ఆయన ఒక పాయింట్ చెప్పాడు అనమాట. అది నా జీవితాన్ని మొత్తం స్పిరిచువల్ వర్క్ పైనకి మార్చేటట్టు చేసి, స్పిరిచువల్ వర్క్ మనని ఈ దేశం కోసం నేను ఏం చేయాలి అని నాకు ఒక ప్రశ్న వచ్చింది. అప్పటి వరకు సమాజ సేవ చేయాలి, లేకుంటే అందరిని మార్చేయాలి, విప్లవం అనగా కమ్యూనిజం, సమానత్వం, ధరలు పెరుగుతున్నాయి, డబ్బులున్న వాళ్ళు మోసం చేస్తున్నారు, కమ్యూనిజం అనే కదా. ఏం తినేటట్లేదు, ఏం కొనేటట్లేదు, ఎర్రోడు, ఎర్ర సైన్యం, ఆ స్థాయిలో ఉండేవన్నమాట. ఒక్కసారి ఎప్పుడైతే ఈ సీక్రెట్ ఆఫ్ వర్క్ బుక్ వివేకానంద లెసన్ చదివాను, అది నా జీవితాన్ని మొత్తం మార్చి నా జీవితంలోకి తీసుకొచ్చాను. ఏంటంటే మనం చేయాల్సిన సహాయాలు 3 రకాల సహాయాలు ఉంటాయంట. చేయగలిగే సహాయాలు. ఒకటి భౌతిక సహాయం, అంటే అన్నం పెడతాం, ఎవరికో అన్నదానం చేస్తాం. ఇప్పుడు అన్నం పెడతాం, మళ్ళీ రేపు అవసరమైతే వాడికి. టెంపరీ, తప్పేమీ కాదు, మంచిదే. రెండోది మానసిక సహాయం. వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, కూర్చోబెట్టి మనం తీర్చేసాం ప్రాబ్లం. ఎందుకంటే వాడు తీర్చుకోలేకపోతాడు. మన పిల్లలందరి కష్టాలు మనం తీరుస్తుంటాం. ఏమవుతుంది? మళ్ళీ రేపు ఇంకో కష్టంతో వస్తారు, ఎల్లుండి ఇంకో కష్టంతో వస్తారు, అవతలాలంగో ఇంకో కష్టంతో వస్తారు. అంటే పర్మనెంట్ కాదు, అవసరమే.
ప్రథమ చికిత్స అంటాం కదా. ప్రథమ చికిత్స అవసరమే. కానీ అది పర్మనెంట్ చికిత్స కాదు. పర్మనెంట్ ఏంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అందిస్తామో ఆ వ్యక్తి తనకు తాను సహాయం చేసుకుంటాడు. ఇప్పుడు మీకందరికి ఎందుకు పుస్తకం ఇచ్చామంటే మళ్ళీ నా అవసరం మీకు లేకుండా ఉండడానికి. మళ్ళీ రేపొద్దున నాకు ఏదైనా డౌట్ అడగాలంటే మీరు అవసరం లేదు. ఈ 18 చాప్టర్లు ఉన్నాయి ఈ పుస్తకంలో. అందులో ఉదాహరణకి బంధాలు అనే విషయంలో మీకు జీవితంలో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది. బంధాలు చాప్టర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కొటేషన్స్ ఉంటాయి. చదువుకుంటే అయిపోయాయి. మీ ప్రాబ్లం మీరే క్లియర్ చేయదు. నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు సంబంధమే లేదు. నేను మీకు వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కౌన్సిలింగ్ మీరే. ఆధ్యాత్మికత ఆధారపడే తత్వాన్ని తగ్గిస్తుంది. అది ప్రాక్టికల్ అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకునేదంటే మన ఆత్మవిశ్వాసం పెరగాలంటే మనం ప్రాక్టికల్గా ఉంటే మారుతాము. ఆ సీక్రెట్ ఆఫ్ వర్క్ అనే బుక్లో నుంచి ఒక పాయింట్ తీసుకొని నేను ఈ స్పిరిచువల్ వర్క్ అనే చేయడం వల్ల ప్రాక్టికల్గా ఉన్నా కాబట్టి నా కాన్ఫిడెన్స్ పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగి. ఎస్, వివేకానంద చెప్పింది సత్యము, డౌటే లేదు అందులో, అది సత్యము. రామకృష్ణ పరమహంస చెప్పింది సత్యము, ఎందుకంటే పాటించాను. ఆ తర్వాత సాయి లీలామృతం ఎంతమంది చదివింటారో తెలియదు. సాయిబాబా అంటే అహంపటి మహిమలే మనకు తెలిసింది. ఎందుకంటే మనకు అన్నీ షిరిడీకి పోతే అన్నీ జరుగుతాయి కదా, మన కోరికలు తీరుతాయి కదా. కానీ సాయి లీలామృతం చదివితే సాయిబాబా ఇచ్చిన జ్ఞానం గురించి అర్థమైంది నాకు అప్పుడు. అరే మనం అనుకున్నది అంతా ఒకటి, ప్రపంచం అంతా ఒక దిశనే చూపిస్తుంది మనకి. మహిమలు, మాయలు, తంత్రాలు, మంత్రాలు, కోరికలు అవి. కానీ అసలు విషయం ఇంకొక వైపు ఉంది, జ్ఞానం అన్నది. దాన్ని మనం పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు. ఆ జ్ఞానం వైపు వెళ్తే ఇవన్నీ మహిమలు ఇవన్నీ చాలా చిన్న చిన్నవి అయిపోతాయి మనకి. మనమే వాళ్ళ దారిలోకి వెళ్ళిపోతాం. అదే సాయిబాబా ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తాడు మనకు. సాయిబాబా జ్ఞానంలో మనం ఉంటే సాయిబాబా ఇంకో 1,00,00,000 రెట్లు ఎక్కువ హెల్ప్ చేస్తాడు. సాయిబాబా భక్తుడిగా మనం ఉంటే ఒక అనువంత చేయొచ్చేమో మనకు తెలియదు. అది నిజమో అబద్ధమో కూడా మనకు తెలియదు. మనం నమ్ముతున్నాం నిజమని. నిజమే, అఫ్కోర్స్ నిజమే అనుకోండి. కానీ అదే సాయిబాబా జ్ఞానంలో ఉంటే, అదే సత్యసాయిబాబా గారు చెప్పిన సనాతన సారథిలో గారు చెప్పిన జ్ఞానంలో మనం ఉంటే, ఆయన మన లోపల ఇక్కడ నరనరాల్లో ఉన్నట్టు, మన నరనరాల్లో సత్యసాయిబాబా గారు ఉన్నట్టు, హనుమంతుడి నరనరాల్లో అణువులో ఎలాగైతే రాముడు ఉన్నాడో అలా నిజంగా మనం నరనరాల్లోకి మన జ్ఞానాన్ని ప్రాక్టికల్గా తీసుకెళ్తే, జ్ఞానాన్ని ప్రాక్టికల్గా తీసుకెళ్తే కొండంత ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా వస్తుంది. వేరే దారి లేదు. చిన్న విషయాన్ని పాటిద్దాం, పెద్ద పెద్దవి పక్కన పెడదాం. చాలా పెద్ద విషయాలు ఉన్నాయి సార్, నేను పాటించలేను సార్, వదిలేద్దాం. చిన్నది తీసుకుందాం. మనకు అన్నిటికంటే చాలా సులభమైన ఏదైనా ఒకటి చెప్పండి ఎవరన్నా. చాలా సులభంగా నేను పాటించగలుగుతాను సార్ అని ఒకటి చెప్పండి ఎవరన్నా. ధ్యానం, అది కాక జ్ఞానం గురించి చెప్తున్నా. నవ్వడం, రెగ్యులర్ స్టూడెంట్ కదా, నవ్వడానికి ఏమైనా డబ్బులు ఖర్చు అవుతుందా? ఏం మేడం, నవ్వాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా? నవ్వుతే మీ వాళ్ళ ఇంట్లో ఏమైనా అడుగుతారా, ఎందుకు నవ్వుతూ ఉన్నావు ఈరోజు అని, ఎందుకు ఆనందంగా ఉన్నావు అని అడుగుతారా? చాలా సింపుల్, అవునా కదా. ఇంటికి వెళ్తూ నవ్వు వేస్తే ఎలా ఉంటుంది మేడం? వెళ్తే చాలా బాగుంటుంది. పాటించగలుగుతామా, పాటించలేమా? రోజు పాటిద్దామా? అప్పుడప్పుడు పండగ వచ్చింది నవ్వుదామా? నేను పండగ రోజు మాత్రమే నవ్వుతానండి, మంచి చీర కట్టుకున్నప్పుడు. మిగతా రోజు నేను ఏడుపు మొఖం పెట్టుకొని ఉంటానండి. చాలా సింపుల్ మ్యాటర్, ఇది ఒక్కటి పాటించండి చాలు. పెద్ద పెద్ద వేదాలు మనకు తెలియదులేండి, అన్నా కదా. పెద్ద పెద్ద విషయాలు మనకు తెలియదు. అన్నతో మాట్లాడదాం, నవ్వుతూ మాట్లాడదాం. భర్తతో మాట్లాడదాం, నవ్వుతూ మాట్లాడదాం. అత్తతో మాట్లాడదాం, నవ్వుతూ పలకరిద్దాం. నవ్వు 4 విధాల గ్రేటు అన్నారు ఎవరు? చేటు కాదు. అన్ని క్వశ్చన్లు ఆన్సర్స్ లీకేజ్ అయిపోతున్నాయి ఇక్కడ. చిన్నప్పుడు ఇదే జమ్మలమూడిలో అప్పుడు DD8 ఉండేది, దూరదర్శన్ అని. పైన యాంటీనా ఉండేది, తిప్పేవాళ్ళం, గుర్తుందా లేదా? వస్తుందా టీవీ వస్తుందా అని అలా లాగి టీవీ కింద చూసేవాళ్ళు. పైన ఎక్కడో 200 యాంటీనా ఉండే, వస్తుందా ఓకే అని కింద వచ్చామని నేను పైకి వెళ్ళాడేవాడిని. అప్పుడు DD8లో బ్రహ్మానందం చెప్పాను, నవ్వు 4 విధాల గ్రేటు. నవ్వుదాం, చిన్న విషయాన్ని పాటిద్దాం. ఆ చిన్న విషయాన్ని పాటిస్తే వెనకల ఒక పెద్ద విషయం ఉంది మనం పాటించగలుగుతున్నది. ఎప్పుడు నవ్వగలుగుతాం? అన్నీ హ్యాపీగా వదిలేయగలిగినప్పుడు, అన్నా కదా. అన్నీ వదిలేయగలిగినప్పుడు. శుభ అశుభ పరిత్యాగి అవుతాం మనం అప్పుడు. శుభాన్ని వదిలేసాం, అశుభాన్ని వదిలేసాం. అంటే శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో ఒక ముఖ్యమైన పాయింట్ మనం పాటించగలిగినప్పుడు నవ్వుతాం. టేక్ ఇట్ ఈజీ పాలసీ పాటించగలిగినప్పుడే నవ్వుతాం. ప్రతిదీ సీరియస్ తీసుకునేవాడు నవ్వలేడు, అన్నా కదా. ప్రతిదీ సీరియస్ తీసుకునేవాడు నవ్వలేడు. ఓన్లే మన అమ్మనే తిట్టింది, ఓన్లే మా నాన్నగా తిట్టింది, మా నాన్నకి తిట్టకపోతే ఎవడు తిడతాడంట, మన హస్బెండ్ని తిట్టకపోతే ఎవడు తిడతాడంట, మనవాడే కదా తిట్టింది, మన అత్తనే కదా తిట్టింది, మన అమ్మనే కదా తిట్టింది అని ఎవరైతే ఈజీనెస్ అంటే టేక్ ఇట్ ఈజీ పాలసీ ఫాలో అవుతారో వాళ్ళు నవ్వగలుగుతారు.
ప్రతిదాన్ని సీరియస్ తీసుకునే నవ్వలేరు. సో, తెలియకుండానే ఒక పాయింట్ మనం పాటిస్తుంటే వెనకాల కొన్ని 1000 పాయింట్లు మనం పాటిస్తాం. తెలీదు మనకి. ఒక చిన్నది అందుకే తీసుకుందాం. చిన్న విషయాన్ని తీసుకుందాం. చిన్నదాన్ని తీసుకొని పాటించి అలాగే కొన్ని సంవత్సరాలు పాటిద్దాం. ఆ తర్వాత ఎందుకు రాదు ఆత్మవిశ్వాసం? కొండంత ఆత్మవిశ్వాసం వస్తుంది. కొండంత. హనుమంతుడికి ఎంత ఆత్మవిశ్వాసం ఉందో అంత ఆత్మవిశ్వాసం మనకు గ్యారంటీగా వస్తుంది. పాటిస్తే. ఒకటే ఇక్కడ. సాధన, 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 సాధన. వేరే ఏమీ లేదు. వేరే లేనే లేదు. ధ్యాన సాధన, జ్ఞాన సాధన. ధ్యాన సాధన, జ్ఞాన సాధన. తెలిసిన జ్ఞానం. పెద్ద పెద్ద వదిలేద్దామండి. తెలిసిన చిన్న జ్ఞానం. చిన్నది. పెద్ద పెద్ద వదిలేద్దాం. లేదంటే క్షమించడం. ఒక పాయింట్ పట్టుకుందాం. అనా కదా? ధర్మరాజు ధర్మం అని పట్టుకున్నాడు. కర్ణుడు దానం అని పట్టుకున్నాడు. అనా కదా? ఏదో ఒక పాయింట్ పట్టుకుందాం. మనకు నచ్చినది, మనకు సులభం అనిపించినది, మనకు ఈజీ అనిపించినది ఏదో ఒకటి ఈరోజు నుంచి ప్రయత్నం చేద్దాం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఇంకా సో రెండో బుక్ చెప్పాను కదా, నేను ఇంతే. రేపు ఎవరు ముందు వస్తారో వాళ్ళకే ఈరోజే ఇద్దాం అనుకున్నా, కానీ 20 పుస్తకాలే ఉన్నాయి కదా. ఈరోజు వచ్చి ఈ క్లాస్ అటెండ్ అయ్యి రేపు కూడా ముందు వచ్చిన 20-30 మందికి ఇది ఇవ్వగలుగుతాయి. ఆనందంగా వచ్చిన 20-30 మందికి ఇవన్నీ అందరికీ ప్రతి మనిషికి అన్నీ ఇవ్వాలనే ఒక ఆశ మాకు ఉంది. కానీ తగిన వసతులు లేకపోవడం వల్ల అన్ని ఎక్కువ ప్రింట్ పుస్తకాలు తీసుకురాలేకపోతున్నాం. సో దీనికి ఇంకా మూడో పుస్తకం కూడా వస్తుంది, సమాధానం అని. కవర్ పేజ్ ఇప్పుడే చూపిద్దాంలేండి, పోన్లేండి ఇప్పుడే చూపిద్దాం. రేపు చూపిద్దాం అనుకున్నా, ఆగట్లేదు, మనసు ఆగట్లేదు. సో ఇది నేనింతే. ఆత్మవిశ్వాసంతో, ఆత్మ స్వాతంత్రంతో నేనుగా జీవించడానికి నేను ఎంచుకున్న సరైన ఆలోచన విధానాలు. ఇది మెయిన్ ట్రస్ట్ టీమ్. అట్లీస్ట్ ఇది కవర్ పేజ్ కొత్తగా రేపు యాక్చువల్గా 1 మంత్ లోపల రిలీజ్ అవుతుంది. అది కూడా ఇంకొకటి ఇవ్వండి. 2 పేపర్లు ఉన్నాయి కదా, ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. సమాధ్యానం కవర్ పేజ్ నెక్స్ట్ బుక్. ఇది నేనింతే రెండో బుక్, ఇది మూడో బుక్ నేను రాయిపోయేది. ఆల్రెడీ మ్యాటర్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఎడిటింగ్లో ఉంది. ఇంకో 1 మంత్లో దీన్ని మనం రిలీజ్ చేయబోతున్నాం. దాతల కోసం చూస్తున్నాం. ఈ పుస్తకం యాక్చువల్గా ఒక పుస్తకం ప్రింట్ చేయడానికి ఒక 65 రూపాయలు పడుతుంది ప్రింటింగ్ కాస్ట్. సో ఉదాహరణకి ఎవరైనా ఒక 1000 పుస్తకాలకు ఇచ్చేవారు అనుకోండి, ఆ పుస్తకాలు వాళ్ళకే ఇస్తాం. ఉదాహరణకి ఈ జిల్లా వాళ్ళు ఒక 1000 పుస్తకాలకు ఇచ్చారనుకోండి, మీకే ఇచ్చేస్తాం. మీరు మీ వాళ్ళందరూ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. 500 పుస్తకాలకు ఇస్తే 500 వాళ్ళకే ఇచ్చేస్తాం. ఆర్ ఇలా ఏదైనా మీరే ఎక్కడైనా పంచండి అని ఎవరైనా చెప్తే ఎక్కడైనా పంచుతాం. అది 2 రకాలుగా చేస్తున్నాం. లేదు మీకు ఒక 100 పుస్తకాలు కావాలంటే 100 పుస్తకాలు పంపిస్తాం. మీ ఇష్టం వచ్చిన డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఇదంతా అందరికీ అందాలనేది ఒకటే కోరిక. లేదు మీరు ప్రింటింగ్ ఏమి ఇష్టం వచ్చిన చోట ఇస్తాము, ప్రింట్ చేయించి అందరికి పంచుతామంటే అట్లా కూడా ఫైల్ ఇవ్వడానికి రెడీ. అన్నిటికీ రెడీ. అందరికి చేరాలంతే, అదొక్కటే లక్ష్యం. అది సార్ మీరా. సో సహాయం చేయగలిగిన వారు ముందుకు రావచ్చు. ఒకదానికి 500 లేదా 1000 పుస్తకాలు హెల్ప్ చేయగలిగే వాళ్ళకి వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడతాయి. వాళ్ళ ఫోటో కానీ ఫోటోతో సహా లాస్ట్ పేజ్లో. ఇక దాని కవర్ పేజ్లో కాదు, లోపల కవర్ పేజ్ మారదు, లోపల ఇక్కడ లాస్ట్ పేజ్లో ఇస్తాం. 500 ఆర్ అంతకంటే ఎక్కువ 100-200కి చేయలేకపోవచ్చు, ఎందుకంటే ప్రింటింగ్ కాస్ట్ పెరుగుతుంది. 500 1000 అయితే ఇక్కడ మనము హెల్ప్ చేసిన వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వబడతాయి. ఆ పుస్తకాలన్నీ మీకే ఇవ్వాలన్నా ఇచ్చేస్తాయి, ఎందుకంటే చివరికి అందరికి చేరాలనేదే లక్ష్యం. అది. థ్యాంక్ యూ. హలో, నా పేరు అనసూయ అండి, ప్రొద్దుటూరు. పేజీ నెంబర్ 88. నేను అడిగేది 89 దాంట్లో ఉంది. ఎంత అనుకున్నా ఇంకోటి ఏదో జరిగింది అంటే అది మనం అనుకున్న దానికంటే మంచిది అని కొంతకాలం వేచి ఉంటే అర్థమవుతుంది. మనం చాలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం, ఇలా జరగాలి అలా జరగాలని. అవునా కదా? అందరికీ ప్రణాళికలు ఉంటాయి. నాకు కూడా ఈరోజు ప్రణాళిక ఉండింది, ఇక్కడ 2000 మంది వస్తే బాగుంటుంది. అవునా కదా? కానీ 100-200 మంది వచ్చారు అనుకోండి, తప్ప 200 పులు సరిపోదా?
1000 గొర్రెలు ఎందుకంటే అనే కదా. చాలాసార్లు మనం వెళ్ళినప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్‌లో 10 మంది కూడా ఉండకపోవచ్చు. ఆ 10 మందే రావాల్సిన వాళ్ళు. అదే విశ్వ ప్రణాళిక. అదే అద్భుతం. అదే కరెక్ట్. మనము ప్రణాళికలు చేసుకున్నవన్నీ ఇక్కడి నుంచి చేసుకుంటా ఉంటాం. నా పెళ్లి ఇలా కావాలి, నా ఇల్లు ఇలా కావాలి, నా సంసారం ఇలా కావాలి, నా వ్యాపారం ఇలా కావాలి, ఉద్యోగం ఇలా కావాలి అంతా బుర్రతో చేసుకుంటాం. అవునా కదా? బుర్రకు పైన ఇంకొకటుంది మన ఆత్మ. ఆత్మకి వేరే ప్రణాళికలుంటాయి. మనకు ప్రణాళికలు చాక్లెట్ గురించి ఉంటాయి. అవునా కదా? పిల్లోడి ప్రణాళిక చాక్లెట్. కానీ అమ్మ ప్రణాళిక ఫుల్ మీల్స్. పిల్లోడు ఏడుస్తా ఉంటాడు, నాకు చాక్లెట్ కావాలి. మన అమ్మ అయితే సొంతం అమ్మ అయితే ఒక చాక్లెట్ ఇస్తది. పక్కింటి అమ్మ అయితే 4 ఇస్తది. ఏమైనా గానిలే అని. అవునా కదా? నిజంగా మన అమ్మ అయితే 4 చాక్లెట్లు ఇవ్వదు. పండ్లు పోతాయని తెలుసు. పక్కింటోడికి ఏం కావాలి? మన మొఖంలో నవ్వు కావాలి. మనకి ఏమైతే ఏమంట. అందుకే వాడు వచ్చినప్పుడంతా చాక్లెట్ పట్టుకొస్తాడు. అదే మన అమ్మ లాక్కుంటాడు. ఎవరు మంచోళ్ళు ఇక్కడ? ఇచ్చినోడా? ఇవ్వనోడా? అలాగే మనం అనుకున్నవేనో జరగవు. మంచి కోసమే కాదా? 'నాని' సినిమా చూసారా ఎవరన్నా మహేష్ బాబుది? ఆ! 'నాని' సినిమాలో వాడు అలాగే ఏడుస్తా ఉంటాడు. మా అమ్మ చెడ్డది, మా అమ్మ నాకు అది ఇవ్వలేదు, మా అన్ననే ఎక్కువ ఇష్టం అది ఇది అని. కానీ నిజంగా అమ్మ చెడ్డదా? నిజంగా ఆ విషయంకి తెలీదా మనకి ఏది ఇవ్వాలో? నిజంగా మన అంతరాత్మకు తెలీదా? నిజంగా మన సృష్టికర్తకు తెలియదా? మనం ఎన్నో కోరుకున్నా కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వరు. కొన్ని ఇస్తుంటారు, కొన్ని ఇవ్వరు. కొన్ని జరుగుతుంటాయి, కొన్ని జరగవు. జరక్కపోవడమే కావాలి. జరక్కపోవడమే కావాలి. నేను ఇంజినీరింగు ఎక్కడో యూనివర్సిటీలో తెచ్చుకోవాలనుకున్నా. ఎక్కడో యూనివర్సిటీలో, టాప్ యూనివర్సిటీలో తెచ్చుకోవాలని చాలా కష్టపడి, చాలా హార్డ్ వర్క్ చేశా. కరెక్ట్‌గా 95లో ఎంసెట్ ఎగ్జామ్‌కి ముందు ఆహ్, నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇంకో వారం 10 రోజులు ఉండంగా. సరిగ్గా అన్నీ 3 సంవత్సరాలు ప్రిపేర్ అయిందంతా పోయింది. మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే ఎళ్లి ఎగ్జామ్ రాసా. ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే అతి కష్టంగా 2000 ర్యాంక్ వచ్చి మా ఉన్న ఊర్లోనే పుల్లారెడ్డి కాలేజీలోనే సీట్ వచ్చింది. చాలా ఏడ్చుకుంటూ చేరా, ఛీ! ఈ ఎదవలో కాలేజీ. నాకెందుకు ఇలా దరిద్రం చుట్టుకుంది అని చాలా బాధపడ్డా. చాలా ఏడ్చా. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు? ఎందుకు అని 6 నెలల తర్వాత అర్థమైంది. పత్రిసారి వచ్చిన తర్వాత. ఎందుకు అనేది. నాకు కావాల్సింది ఇంజినీరింగ్ సీట్ కాదు. నాకు కావాల్సింది పత్రిసారి దగ్గర సీటు. అది కథ. నా ఆత్మ ఇంజినీరింగ్ సీట్ కోరుకోవట్లేదు. నా బుర్రనేమో ఈ లౌకికంగా ఆలోచించి నాకు అది కావాలి, ఇది కావాలి అని కోరికల వెంట పడింది. నాకు వరంగల్‌లో సీట్ కావాలి, ఐఐటీలో సీట్ కావాలి, ఆడ కావాలి, ఈడ కావాలి. అది నా బుర్ర. నా లౌకికమైన బుర్ర. నా ఆత్మకు కావాల్సింది పత్రిసారు. ఇంజినీరింగ్ కాదు. తొక్కలో ఇంజినీరింగ్. ఎవడికి కావాలి? ఉంటే ఏందంట, లేకపోతే ఏందంట. అవునా కదా? కావాల్సింది ఒక యోగి కావాలి. అప్పుడు కర్నూలులో ఉన్నాడు పత్రిసారు. నీ ఏ ఐఐటీలోనో ఎక్కడో చేరి ఉంటే నాకు ఓ 20 ఏళ్ల తర్వాత కూడా పత్రిసారి కలిసేవాడు కాదు. రోజు కలిసే అవకాశం ఎక్కడుండేది? 20 ఏళ్ల తర్వాత పత్రిసారికి పరిచయమైన వాళ్ళకి తెలిసుంటది పాపం కష్టాలు ఎంతనేది. ఇలా రోజు కూర్చొని ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఉండేది. 5 ఏళ్ళు నేను ఇలా రోజు కూర్చొని మాట్లాడాను సార్‌తో. 4, 5 మందే ఉండేవాళ్ళం. పిల్లలం అది కూడా. అంతా 24/7 ఆల్మోస్ట్ రాత్రి 12, 1 గంట వరకు అన్నీ చెప్పేవాడు సారు. ఆ అవకాశం ఇంకో 100 జన్మలెత్తినా నాకు దొరికేది కాదు. ఇంకో 100 జన్మలెత్తినా దొరుకుతదో లేదో గ్యారంటీ లేదు. ఎందుకంటే నాకే ఒక 10 ఏళ్ల తర్వాత లేదు. నాకే ఒక 10 ఏళ్ల తర్వాత మొత్తం సార్‌కి పెరిగి, 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 పెరిగి సామ్రాజ్యం సార్‌ని చూస్తే చాలనే పరిస్థితి వచ్చింది నాకే. చివరి రోజుల్లో చూడ్డానికి కూడా నాకు అవకాశం రాలేదు. అమెరికా నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. అప్పటికే సార్ శరీరం వదిలేసాడు. కరెక్ట్‌గా నేను దుబాయ్‌లో ఉన్నా, అబుదాబిలో దిగా. అప్పుడే సార్ ఆల్రెడీ బాడీ వెకేట్ చేశాను. అమెరికాలో నుంచి నా వీడియో కాల్‌లో మాట్లాడాను సార్‌తో. మాట్లాడిన సార్ మాట్లాడలేకపోతున్నాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చి అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కా. ఎక్కి అబుదాబి దిగి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కే లోపల సార్ శరీరం వదిలేసాడు. ఇంకో ఏ జన్మలో వస్తుంది మళ్ళీ నాకు అవకాశం? సో, నాకు ఐఐటీ కావాలా? నేను కోరుకున్నది ఐఐటీ. కానీ నా ఒరిజినల్ ఆత్మ ఏం కోరుకుంటుంది? పత్రిసారిని కోరుకుంటుంది. ఏది మంచి? పత్రిసారు. అవునా? కానీ అది అర్థం కావడానికి 6 నెలలు పట్టింది నాకు. కాబట్టి మనం కోరుకున్నవి జరిగినా జరగకపోయినా మనం కొద్దిగా సహనం వహించాలి. అనుకున్నవి తలకిందులైనా ఏం పర్వాలేదు. అనుకోనిది జరిగినా ఏం పర్వాలేదు. కోరుకున్నవి జరిగినా జరగకపోయినా పర్వాలేదు. కొంచెం సహనంతో, కొంత శక్తి కూడబలుక్కొని, కొంత ఓపికగా ఉంటే ఒక 6 నెలల తర్వాత మనకు జరిగిన మహా అద్భుతం ఏందో అర్థమవుతుంది.
మన జీవితంలో జరిగేవి అన్ని అద్భుతాలే, అన్ని అద్భుతాలే. కొన్ని బాధాకరంగా ఉండవచ్చు, కానీ అది కూడా అద్భుతమే. మనకు అవసరం, మన ఆత్మకి పిండి పిండి కావాలి, మనలో ఉన్న అహంకారాలన్నీ పోవాలి, అజ్ఞానాలన్నీ పోవాలి. అందుకే బాగా చింతకాయ చట్నీ అంటారు కదా, ఎర్ర చింతకాయ చట్నీ చిన్నప్పుడు తెలుసా. మనం జమ్మల ముడలు అన్ని చింతకాయలన్నీ ఆపుకొని ఊర్లో ఊరి బయటికి వెళ్ళి బండేసి కొట్టి 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 ఉప్పేసి కారం వేసి బాగా తినేవాళ్ళు. ఎంత ఎంతగా కొడితే, ఎంతగా నలిగితే అబ్బా అంతా ఆహా ఎంత బాగుంటుంది, అవునా కదా. అలాగే మనం అనుకుంటాం మన జీవితం నలగబడుతుంది, కాదు, మన జీవితం తయారు చేయబడుతుంది అద్భుతమైన శిల్పంలాగా, అద్భుతమైన శిల్పంగా మరల్చబడుతోంది. కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కొంచెం అంత కంప్లీట్ శిల్పం తయారయ్యే కొంచెం టైం పడుతుంది, ఉల్లి దెబ్బలు పడేందుకు కొంచెం టైం పడవచ్చు. కానీ కొద్ది రోజుల తర్వాత ఎస్, ఇప్పటివరకు జరిగినవన్నీ అద్భుతాలే, మహా అద్భుతాలని తెలుస్తుంది, బట్ టైం పడుతుంది. యోగి వేమనకి ముందు అలాంటి ఇబ్బందులు రాకపోతే అన్న మహాయోగి అయ్యేవాడు కాదు, అలా కదా. మనకు అన్ని మంచి విషయాలు వచ్చాయి వేమన ద్వారా, అద్భుతమైన విషయాలు వచ్చాయంటే ఆయన పడిన బాధలు, ఆయన పడిన మానసిక వేదన ఆయన ఎక్కడికో తీసుకొచ్చింది. ఆ రోజుకి ఆయనకి ఇబ్బంది, కానీ ఆ తర్వాత వచ్చిన సారాంశం, సారాంశం. సో మన జీవితంలో రకరకాల పరిస్థితులు జరుగుతుండొచ్చు, అనుకున్నవి జరుగుతుండొచ్చు, అనుకోని జరుగుతుంది, అన్ని అద్భుతాలే, అన్ని అద్భుతాలే, డౌట్ ఏం లేదు. నిన్న జరిగినది అద్భుతమే, మొన్న జరిగినది అద్భుతమే, ఈ 10 ఏళ్ళు జరిగినది అద్భుతమే. ఈరోజుదో ఈ మాత్రం మందే ఉన్నారు, ఎక్కువ మంది రాలే, అద్భుతం, మహా అద్భుతం. 100 మంది మిస్ అయిపోయారు పాపం, మంచిది, ఇంకా మంచిది. లేకపోతే ఇలా ఇప్పుడు ఎక్కువ మంది వచ్చినారు అనుకోండి, ఇలా నేను మైక్ లేకపోయినా మాట్లాడగలిగాను, ఆడ వరకు ఉంటే కష్టం కదా, అలా కదా. సో అంతా మన మంచికే, మంచిది కానిది ఏదీ లేదు. మన బుర్ర ప్రణాళిక వేరు, మన ఆత్మ ప్రణాళిక వేరు, అది అర్థం చేసుకోగలిగితే చాలు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టైం అయింది, లాస్ట్ క్వశ్చన్. మేడం, మా మేడం ఇద్దరం కలిసి చాలా సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లాలో లెక్చరర్స్గా వర్క్ చేసాం. ఈ మేడం నాకు రావడం చాలా ఆనందకరంగా అనిపిస్తుంది. నా పేరు శ్రీలత. నేను సార్ మహబూబ్ నగర్‌లో 2002-2004 ఇంజినీరింగ్ కాలేజ్‌లో వర్క్ చేశాము. నేను ఏపీ జెన్‌కోలో ఇంజినీర్‌గా ధర్మల్లో వర్క్ చేస్తున్నాను. సార్‌తో నేను కాంటాక్ట్‌లో ఉండి మాట్లాడుతూ ఉంటాను. మెడిటేషన్ గురించి నాకు మా ఫ్రెండ్ సుగుణ ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు నంద్యాలలో పిరమిడ్‌లో నేను ఫస్ట్ టైం మెడిటేషన్ చేశాను. అదొక మహా అద్భుతము. నాకు సమాధి స్థితి కూడా చాలా త్వరగా వచ్చింది. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సార్‌తో కలిసి మేము 2002-2004 మహబూబ్ నగర్‌లో చాలా ప్రోగ్రామ్స్, పౌర్ణమి మెడిటేషన్ అలాంటివి చాలా చేశాము. ఆ తర్వాత నాకు 2008 వరకు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. నాకు చాలా అద్భుతాలు జరిగాయి జీవితంలో. నేను మళ్ళీ మర్చిపోయాను. అందుకే నాకు మళ్ళీ గుర్తు చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. అద్భుతాలు. అవి వాటిని సార్ అద్భుతంగానే భావించమంటున్నారు. నాకు క్వెషన్ కూడా అలానే వచ్చింది. వినిపిస్తాను వినండి. ఏ సమస్య అయినా ఎక్కువ రాకూడదు అనుకుంటే ఆ సమస్య గురించి ఎక్కువ ఆలోచించడం, మాట్లాడడం మానేసి సమాధానంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అంతే. థ్యాంక్ యూ మేడం. సమస్యలు వస్తుంటాయి, అన్నా కదా. సమస్యలు నిలబడాలంటే దానికి కారణం ఏంటి, నిలబడడానికి కారణం ఏంటంటే దానికి శక్తిని మనమే ఇస్తుంటాం. శక్తి మనం ఎలా ఇస్తామంటే దానిపైన ఎలా ఫోకస్ పెట్టి, కుక్క మరుగుతుంది ఇందాక అనుకున్నా, కుక్క మీద ఫోకస్ పెట్టావు, కుక్క టెంప్టేషన్ ఎక్కువ అవుతుంది, గుర్రు ఉంటుంది. ఇదేదో నా మీద ఫోకస్, కోతి పోతుంది, కోతి మీద ఫోకస్ పెట్టాను, టెన్షన్ పడిపోతుంది, దానికి కోపంగా చూస్తాం, ఇంకా ఎక్కువ మనం ఏదో దాని రాజ్యాన్ని లాక్కున్నట్టు కింగ్ లాగా ఫీల్ అవుతుంది. మనమే ఎనర్జీని యాడ్ చేస్తున్నాం. అది పోవట్లేదు, ఆన్ ఆఫ్ చేస్తాం, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ లాగా, ఇంకా పోవట్లేదు అని ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇంకా ఆపట్లేదు, ఆఫ్ ఆన్ చేస్తున్నట్టు ఉంది మన పరిస్థితి. మరి సమస్య పోవాలంటే ఏం చేయాలి? సమస్య మీద దృష్టి పెట్టకూడదు, కానీ మనకు బాధ లాగుతూ ఉంటుంది కదా, ఏం చేయాలి? పరిష్కారం ఒకటి ఏదో ఉంటుంది, పరిష్కారం కూడా మనకు తెలియదు. ఉదాహరణకు కొన్ని సమస్యలు పరిష్కారమే ఉండదు, అన కదా, అర్థం కాదు మనకి. నాకే 95లో నా బాధకి పరిష్కారం ఏందో అర్థం కాలే, తల కొట్టుకొని పోయి చచ్చిపోవడమే ఒక పరిష్కారం అనుకున్నా, అది కూడా కాలే. మరి ఏం చేసా? ఏమీ చేయలేదు,
ధ్యానము 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 ధ్యానం గంటలు గంటలు ఆర్ ప్రకృతి ధ్యానము ప్రకృతి పుస్తకాలు ధ్యానము ప్రకృతి పుస్తకాలు. నా మైండ్ అంతా నా టైం అంతా దాని మీద పెట్టా. నా మైండ్ నా టైము ధ్యానము ప్రకృతి పుస్తకాలు తప్ప ఇంక వేరేది ఏమీ పెట్టలేదు 3-4 ఏళ్ళు. ఎప్పుడైతే నా మైండ్ నా శక్తిని నా ఫోకస్ అంతా దాని మీద పెట్టానో సహజ సిద్ధంగా వీటి వైపు నుంచి ఎంత శక్తి పోయింది. ఇటంతా శక్తి అంతా డైరెక్షన్ మారిపోయింది. మెల్లగా అది ఒక 3 నెలలకు 6 నెలలకు ఆ బాధ పోయింది. ఆ సిచ్యువేషన్లు మారకపోవచ్చు, కానీ మనకు బాధ గ్యారంటీగా పోతుంది. మనం అనుకుంటాం మన కష్టాలు పోవాలంటే అవతల వ్యక్తులు మారాలని. వాళ్ళు మారరు. వాళ్ళు అలాగే ఉన్నా వాళ్ళ ప్రభావం మన పైన ఉండకుండా ఉంటుంది. అది గ్యారంటీ. మనం ఏమనుకుంటాం, అత్త మారాలి, పక్కింటి వాళ్ళు మారాలి, భర్త మారాలి, పిల్లలు మారాలి. వాళ్ళ మార్పు వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంది, మన చేతుల్లో లేదు. కానీ వాళ్ళ ప్రభావం మన పైన లేకుండా చూసుకోగలిగే శక్తి మన పైన ఉంది. వాళ్ళ ప్రభావం మన పైన లేకుండా ఉండాలంటే మన ఫోకస్ మన పైన ఉండాలి, వాళ్ళ పైన కాదు. మన పైన ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, తాగుతున్నారా, తింటున్నారా, పడుకున్నారా, లేస్తున్నారా, అప్పుడు వాళ్ళు రివర్స్ వాళ్ళు మనం వాళ్ళ మీద రాయేస్తే మనం వాళ్ళ మీద అంటే రాయేస్తూ ఒకరి మీద ఒక రాయేసుకుంటూ అలాగే జీవితం అంతా గడిచిపోతుంది. అలాంటి వద్దు. మన ఫోకస్ మనం మంచి విషయాల పైన పెట్టాలి, మనకు నచ్చిన విషయాలు పెట్టాలి. ఆ సంగీతమా, పాటలా, డ్యాన్సా, ధ్యానమా, ఇంకొకట మనకు సమాధానమే లేకపోయినా పర్వాలేదు. ఇందాకదే సమాధ్యానం అంతా ఇలాంటి 200-300 క్వశ్చన్లకు నేను ఆన్సర్లు ఇచ్చాను. సింపుల్ ఆన్సర్స్, పెద్దవి కూడా కాదు. దాని గురించి ఆ బుక్ సమాధ్యానం గమనించండి. ధ్యానం అన్నట్టు సమాధానం, ధ్యానమే యాక్చువల్ సమాధానం. అందుకే దాని మీద బొమ్మ కూడా అలా తయారు చేయించాను. ధ్యానంలో కూర్చొని మనం రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటే మన శక్తి ప్రభావం వల్ల బహిర్గత ప్రభావాలన్నీ మన మీద తగ్గుతూ ఒదుగుతాయి. అవన్నీ మారుతాయనట్లేదు, కానీ మన పైన ప్రభావం ఉండదు. జీసస్కి సిలువ వేశారు, మారారేంటి వాళ్ళు, కానీ సిలువ ప్రభావం జీసస్ మీద లేదు, ఇంకా పెరిగాడు ఆయన. సిలువ వేసిన తర్వాత ఆయన యొక్క ఎఫెక్ట్ ఇంకా పెరిగింది. ఇప్పటికి ప్రపంచంలో 2500 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుపడ బతుకునే నాకు తెలిసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు తెలుసా ఎవరికైనా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయనకు సిలువ వేస్తారు. ఆయన కరెక్ట్గా ప్రచారం చేసింది 3 సంవత్సరాలే తెలుసా. 3 ఏళ్ళు మాట్లాడితే ఆయన మొత్తం లేపేసి, కానీ 3000 సంవత్సరాలకు కూడా ఆయన ఇంకా ఉన్నాడు. అలా సిలువ ప్రభావం పడలేదు. అలాగే మనము కూడా మనకు తెలిసిన సత్యంలో, తెలిసిన ధర్మంలో, తెలిసిన వాటిలో మనకు నచ్చిన ఇష్టమైన వాటిపై మన దృష్టి కంప్లీట్గా పెడితే వీళ్ళు ఎవరెవరితో మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ప్రభావాలు పోతే వాళ్ళు అలాగే ఉండొచ్చు. కాదు, ఇంకో జన్మకు కూడా వాళ్ళు కుక్కలాగానే ఉండొచ్చు, ఇంకో జన్మకు కూడా వాళ్ళు క్రూరంగా ఉండొచ్చు. అది మనకు సంబంధించిన వ్యవహారం కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా దీనికి. ఒకసారి ఇలాగే మహబూబ్నగర్లో, అప్పటికి ఇంకా మేడం రాలేదు, ఒక ఆవిడ వచ్చి అడిగింది నాకు. నేను అప్పటికి ఇలాగే క్లాస్ తీసుకుంటే, సార్ మా అత్తతో చాలా గొడవ ఉంది సార్, పెళ్ళై 10 ఏళ్ళు, నా కాళ్ళ కింద చెప్పు కంటే కూడా ఘోరంగా చూస్తుంది, నేను ఏం చేయాలో అర్థం కాదు, నరకం రోజు, చచ్చిపోదాం అనుకుంటున్నాను. మంచిదమ్మా చచ్చిపోను, ఏం చేస్తావు అంతకంటే ఏమన్నా కదా, నేను చచ్చిపోదామంటే వద్దా అంటావేంటి, నువ్వు పోతావనంటే నేను వద్దంటానా? లేదు సార్ ఇంకొకటి ఏదైనా చెప్పండి. ఓకే, నా గురువు గారు కూడా ఇలాగే చెప్పేవారు, కాబట్టి ఇందేం మొహమాటం లేదు, కాబట్టి నీకు ఒక సొల్యూషన్ చెప్తాను, మరి చేస్తావంటే చేస్తానంటే చెప్తాను, నేను చేస్తాను సార్ అని. గ్యారంటీనా? ఏమైనా చెప్పండి సార్ చేస్తాను, వేరే దారి లేదు కదా పాపం, వేరే దిక్కు లేదు, వేరే దారి లేదు. సరే అయితే రోజు వెళ్ళి మీ అత్తతో ప్రేమపూరితంగా గౌరవపూరితంగా మాట్లాడండి. నేను ఇప్పటివరకు ఎంతో చేస్తున్నాను సార్, మీకేం తెలుసు, నేను చేయట్లేదు అనుకుంటున్నారా? ఎంత చేసినా మారదు అనే విషయం పక్కన పెట్టు. ఎందుకు మారాలి? అమ్మ దగ్గరికి పోతున్నావు, అమ్మ తిట్టింది, ఏం ఫీలింగ్ లేదు, బాగా వస్తున్నాం మా అమ్మనే కదా అని. అది అత్త తిడితే మారలేదని ఎందుకు అంటున్నాడు? ఇద్దరు అమ్మలే, ఇద్దరు అమ్మ వయసు వాళ్ళే కదా. ఆమె మారిందా లేదా సంబంధించిన విషయం కాదు అన్న. మనం ఏం చేయాలి, హోల్ హార్టెడ్గా మనం ఏం చేయాలంటే అడ్జస్ట్మెంట్ అవుతుంటాం. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే ఎప్పుడెప్పుడు అవకాశం ఇద్దాం పొడుద్దామని వెయిటింగ్. నేను ఎంత అడ్జస్ట్ అయినా వీళ్ళు మారట్లేదు సార్. నన్ను అడ్జస్ట్ అయినా అనే పదం వాడుతున్నావంటే నీ లోపల రెడీగా వెయిటింగ్లో ఉన్నావు పొడవడానికి. నీకు సంపూర్తి ఇష్టంతో లోపల నుంచి కోపము, ద్వేషము, గతము అన్నీ తీసివేసి సంపూర్తి ఇష్టంతో, ఆమెకు చెప్పింది ఇదే, సంపూర్తి ఇష్టంతో
రోజు కాళ్ళు మొక్కు, రోజు సేవ చేయి. రోజు నువ్వు ఏమేమి చేయగలుగుతావో, అవును, రోజు ఏమేమి చేయగలుగుతావు అన్నీ చేయన్న అన కదా. కాళ్ళు మొక్కితే ఏమవుతుంది అన, ఏమవుతుంది పోయి తాజా తిరిగి కాళ్ళు మొక్కుతారు. ఆ? ఇదే చెప్పాను అనమాట రోజు. అంతేనా సార్ అంటే అంతే. సరే, అది కూడా హోల్ హార్టెడ్గా ఇష్టపూర్వకంగా మనం చేసేది సరైన వైబ్రేషన్తో చేయాలి. సరికాని వైబ్రేషన్తో అన్ని చేస్తాం. కోపాన్ని పెట్టుకొని లోపల బయటకు నవ్వుతూ మాట్లాడతాం అనగా లోపల నా కొడుకుని ఎప్పుడైతే ఏ అవకాశం లేక మనం కామ్ ఉన్నాం, లేకపోతే ప్రతి ఒక్కడు ఫ్యాక్షన్ ఇస్తే ఇక్కడ లోపల. నీకు తెలుసా, నేను మా జమ్మలమూడి నుంచి వెళ్ళిపోయినాక సినిమాలు ఎక్కువ చూడడం మొదలుపెట్టా. నేను సినిమా చూడాలంటే 4 సినిమాలు లేయాలి, 40 మందిని వేసేయాలి, 100 మందిని వేసేయాలి. ఇది నేను చూసి 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 అలవాటు అయిపోయి జీవితం నాకు ఎక్కడ దొరకట్లేదు. సినిమాలు చూసి సాటిస్ఫై అయిపోతున్నా. ప్రేమ సినిమాలు చూడలేను, లేయాలి, ఒక 100 మందిని లేపేయాలి, రక్తం పారాలి. ఎవరైనా సరే 100 మంది వేసేస్తే సినిమా చూస్తాను నేను. బాలయ్య వేసినాడు, ఇంకో ఎర్రయ్య వేసినాడు, సంబంధం లేదు, 100 మందిని వేయాలి. అంటే లోపల ఉంది నాకే, అవునా కదా. లోపల ఫ్యాక్షన్ ఇస్తున్నాడు ఇంకా లోపల పోలే. ఇప్పుడు ఏదో పొరపాటున ధ్యానంలోకి వచ్చి 10 సార్లు దయ వల్ల నేను కామన్ లేవు, నేను కూడా 4 సినిమాలు మెయింటైన్ చేసేవాడిని. మా నాన్న అప్పటికి కోట విజయ్ బాగా క్లోజు. ఆయన కూడా రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు. కొద్దిగా ఒక సంవత్సరం ఓపిక పట్టి ఉంటే 10 సార్లు రాకుండా ఉంటే నేను 4 సినిమాలు వేసుకొని ఆ ఫ్యాక్షనిస్ట్ లోపల ఉన్నాడు. అలాగే ప్రతి మనిషికి లోపల ద్వేషాలు, కోపాలు ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, లోపల ద్వేషాన్ని, కోపాన్ని పెట్టుకొని వెళ్ళి మాట్లాడడం కాకుండా కొద్దిసేపు బ్రేక్ తీసుకొని, కాబట్టి ధ్యానం చేసుకొని హ్యాపీగా అత్త మీద మంచి ధ్యానం చేసుకొని మంచి భావనతో వెళ్ళి పోయి రోజు మాట్లాడమ్మా అని చెప్పి వెళ్ళి మాట్లాడాను. 10 రోజులు మాట్లాడాను. అయినా సార్ మారట్లేదు. మారితే మంచిది, మారకపోతే ఇంకా మంచిది. నువ్వు చేయదు, నువ్వు చేయి, హ్యాపీగా చేయండి. హ్యాపీగా చేస్తుంది. ఒకానొక టైంలో పాపం వాళ్ళ అత్త చనిపోయింది. చనిపోయినప్పుడు చనిపోయే ముందు ఆమెతో ఒక మాట మాట్లాడి చనిపోయిందంట. నేను ఇన్ని సంవత్సరాల నుంచి చాలా తప్పు చేశానమ్మా, నువ్వు చాలా మంచిదానివి, నాకు అర్థం కాలేదు అని చెప్తూ చనిపోయిందంట. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది, మా అత్త చనిపోయింది సార్. అక్కడ జరిగినది ఏంటంటే, ఈమె చేస్తూ ఆమెలో మార్పు వచ్చింది. చివరిలో ఆమెకు మార్పు వచ్చింది. ఈమెలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో ఆమెలో మార్పు వచ్చింది, ఆమె జీవితంలో నుంచి ఆమె వెళ్ళిపోయింది. ఈమెలో మన లోపల మార్పు రానంత వరకు ఈ మనుషులను అలాగే లాక్కొని ఇక్కడే ఉంచుకుంటాం. మనం ఇక్కడే ఉంచుకుంటుంటాం. లాగి కర్మబంధం అంటారు దాన్ని, కర్మబంధం. మన కర్మలతో ఇక్కడే లాగి పెట్టుకుంటాం. మన ఆస్కాంతం లాగుతుంటాం. అత్త రాయిట్రా రా అని చంద్రముఖి మనం అందరం. లోపల చంద్రముఖి రా అత్తారింటికి దారేతి. మనమే అటుపోయి అత్తని లాగొచ్చుకుంటుంటాం, అటుపోయి అమ్మని ఇట్లా లాక్కొచ్చుకుంటుంటాం, అటుపోయి వ్యాక్సిన్ ఇట్లా లాక్కొచ్చుకుంటుంటాం. మన లోపల మనసులో అంతా తిరుగుతూ ఉంటుంది. అందుకే పక్కన పెట్టేసి క్షమించి ఆనందంగా ఆత్మవిశ్వాసంతో హ్యాపీగా మనం చేస్తూ వెళ్తే ఒకానొక సమయం వచ్చినప్పుడు వాళ్ళ శరీరం పరకంగా అంటే ఒక ఊరికన్నా వెళ్ళిపోతారు, వాళ్ళ మారణాన్ని మారుతారు. 2 జరుగుతాయి ఇక్కడ. ఒకటి వాళ్ళు భౌతికంగా మన నుంచి దూరం అవుతారు, అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ కావచ్చు, ఆర్ వాళ్ళు మారచ్చు. వాళ్ళు మారారా మారలేదా సంబంధం లేదు, మనలో మార్పు వచ్చింది కాబట్టి గుడ్డు వచ్చి రాయి మీద పడ్డా, రాయి గుడ్డు మీద పడినా పగిలేదు గుడ్డే. మనం రాయిగా తయారైపోయాం, మనం స్ట్రాంగ్గా తయారైపోయాం, మనకు ఏ ప్రభావం ఉండదు. అవతలోడు మారాల్సిన అవసరం లేదు, మనకు ప్రభావం ఉండదు. మనం పులైపోయాం, కుక్క ప్రభావం మన మీద ఉండదు. మనం కుక్కగానే ఉన్నాం, పెద్ద కుక్క అంతే, తేడా ఏం లేదు. కుక్క ప్రభావం ఉంటుంది. కుక్క ప్రభావం పోవాలంటే మనం పులి కావాలి. ధ్యానం చేసి ఆత్మజ్ఞానాన్ని పాటించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చేందుకు. మళ్ళీ రేపు కలుద్దాం. మళ్ళీ రాయచోటికి వెళ్ళేందుకు క్లాస్కి అర్జెంటుగా. రేపు షార్ప్గా టైం ప్రకారం వచ్చిన కొద్ది మందికి ఉన్న 20-30 పుస్తకాలు నేను ఇంత ఇవ్వబడును. 10 గంటలగా? ఓకే సార్, నేను రెడీ. వచ్చి ధ్యానంలో కూర్చోవాలి అందరూ. అదే భలే ఉంటాయి కదా, అత్త గురించి కోడళ్ళ గురించి మనకు చెప్పుకుంటుంటే బాగుంటాయి మన ఇంట్లో జరిగే వ్యవహారాలని. ధ్యానం గురించి చెప్తే మనకు బాగుండదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపు కూడా అవకాశం వస్తుంది. ఇంకా మీరు ఈ పాయింట్సే కదా, ఇంకా ఏమైనా పాయింట్స్ చదివి ఇంకా ఎక్కడైనా మీకు సందేహాలు ఉంటే కూడా ఒకరు అడగడం వల్ల ఎంతోమందికి ఆ సందేహాలన్నీ తీరిపోతాయి.
సో చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. రేపు తిరిగి 10 గంటలకల్లా వచ్చేద్దాము. ఫస్ట్ వచ్చిన ఒక 20 మందికి మరి నేను ఇంత పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుందాం మాస్టర్స్. మరి అద్భుతంగా మనకు జ్ఞానాన్ని అందించిన మరి ప్రకృతి ఉమామహేష్ సార్ని ఒకసారి హృదయపూర్వకంగా మన చప్పట్లతో సత్కరించుకుందామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి రోజున మరి సెకండ్ డే మనం కంప్లీట్ చేసుకుందాము.